సో బుక్ స్టోర్‌లో ఇక్కడ నాకు డిఫరెంట్‌గా అనిపించింది ఓన్లీ కార్టూన్స్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన కార్టూనిస్ట్స్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళతోని మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. హలో సార్. హలో అండి. ఎక్కడి నుంచి? మేము ఇక్కడేనండి హైదరాబాదే. హ్మ్. నేను బాచి కార్టూనిస్ట్‌ని. మేము నాతో పాటుగా ఇంకో 10 మంది కార్టూనిస్టులు ఇక్కడ అందరూ ఉన్నోళ్ళందరూ కూడా కార్టూనిస్టులే. రామకృష్ణ గారి దగ్గర నుంచి రామకృష్ణ గారు, నేను, సరస్సు గారు, లేపాక్షి గారు, కామేష్ గారు, దాస్ గారు, పద్మదాస్ గారు మేమందరం కలిసి మొట్టమొదటి ఒక ఆలోచన వచ్చింది మాకు. హ్మ్. అసలు కార్టూన్ బుక్‌లు కావాలంటే కొన్ని స్టాల్‌తో దొరుకుతున్నాయి. ఎక్కడ కూడా ఒక చోట దొరకడం లేదు. దొరకడం లేని ఉద్దేశంతో మేము ఏం చేసాం, మనమే స్టాల్ ఎందుకు పెట్టకూడదు? వెరైటీగా మన దగ్గర ఆల్రెడీ మేము బుక్స్ పబ్లిష్ చేస్తున్నాం కాబట్టి, పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన రాగానే మేము మొట్టమొదటిసారిగా ఏం చేసామంటే 2018లో హ్మ్. మేము స్టాల్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు పెట్టిన తర్వాత ఈ కరోనా దీనివల్ల మళ్ళీ పెట్టలేదు. మళ్ళీ 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు పెడుతున్నాం. ఇక్కడ మీకు అందరి పుస్తకాలు బాపు గారి దగ్గర నుంచి, బుజ్జయ్య గారి దగ్గర నుంచి, మీకు బాలి గారు, అదర్ సీనియర్ కార్టూనిస్టులు అందరూ రాగత్ పంటరి, ప్రసాద్ కాజా ఎవరైతే బుక్స్ పబ్లిష్ చేస్తారో వాళ్ళ పుస్తకాలన్నీ ఇక్కడ పెట్టి ఎవ్రీ ఇయర్ ఒక పబ్లికేషన్ అయితే కనీసం 5, 6 ఆర్టిస్టులు ఒక పబ్లికేషన్ తీసుకొస్తున్నాం. ఒక యూనిటీగా ఉండి చక్కగా మాకు సేల్స్ కూడా చాలా బాగుందండి. వెరీ గుడ్. కొత్త కార్టూనిస్టులు అంటే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది అన్ని చోట్ల. హ్మ్. సోషల్ మీడియా ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా గానీ, ఎప్పటికప్పుడు ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ చాలా బాగుంటున్నాయి కదా! వాటి మీద ఇమ్మీడియేట్‌గా స్పందించొచ్చు. వేస్తే ఇప్పుడు ఎలాగో ఈ కొత్త టెక్నాలజీ ఇప్పుడు మీరన్నట్టుగా డిజిటల్ టెక్నాలజీలో వాళ్ళు బాగా మాకంటే ఎక్కువ ఈజీగా దాన్ని ప్రమోట్ చేయగలరు. వేసినట్లయితే బాగుంటుందండి. యాక్చువల్‌గా ఏంటంటే పొలిటికల్ స్టాటస్ గానీ, కరెంట్ అఫైర్స్ గానీ, ఫ్యామిలీ అఫైర్స్ గానీ, ఏవైనా గానీ, ఏవైనా ఒకళ్ళని ఇబ్బంది పెట్టకుండా, కించపరచకుండా ఏదైనా సున్నితంగా చెప్పగలిగితే కార్టూన్ మించింది. అంటే ఒక కథ 10, 15 పేజీల్లో రాసేదో, ఒక నవల 100 పేజీ రాసే బదులు, ఒక కార్టూన్‌లో ఏ విషయమైనా చాలా సూటిగా, సునాయాసంగా చెప్పొచ్చు. అలాగే ఏదైనా మనం చెప్పదలుచుకుంటే చాలా సూటిగా, సింపుల్‌గా, సరదాగా చెప్పొచ్చు.